హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు బోల్డ్ అన్ని రెసిపీలు షేర్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి బెండకాయలతో పులుసు అండ్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బెండకాయలను అన్నిటిని నీట్గా వాష్ చేసేసి డ్రై చేసేసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న వాటితో మనము ఫస్ట్ అయితే పులుసు పెట్టేద్దాము. సో ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే బెండకాయలన్నిటిని నీట్గా ఫ్రై చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి, మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. సో ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి, లైక్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా. సో ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకొని పసుపు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర అండ్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే కంపల్సరీ యాడ్ చేస్తాను. ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయల ముక్కల్ని, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే మసాలా అంతా బెండకాయలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు వాటర్ వచ్చేసి మనకి థిక్నెస్ని బట్టి, అంటే మనకి ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించండి. ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనకు కూర అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. సో ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది, మీరు కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా లైక్ ఒక 10 అట్లా యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఒక టమాటో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో అంతే అండి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గిపోయింది అంటే మనకి పచ్చడికి రెడీ అయిపోయింది. సో ఇది చల్లారి పెట్టుకోవాలి. అంతలోపల మనము కొంచెం నువ్వులు కానీ లేదంటే పల్లీలు, మీ ఇష్టం, మీకు ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం పచ్చిమిర్చి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ. సో ఒకేసారి మిక్సీకి పట్టేస్తే కారం ఎక్కువైపోతుంది అన్నట్లు నేను కొంచెం పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడు. అండ్ ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. సో నేను ఒక్కొక్కసారి పల్లీల పౌడర్ యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి నువ్వుల పొడి యాడ్ చేస్తాను అనమాట. లేదు అంటే అది కూడా 50-50 యాడ్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. రెండు కూడా టేస్ట్ సూపర్ ఉంటాయండి. ఇప్పుడు మనము సాల్ట్ అన్నీ, పల్లీల పౌడర్ అన్నీ కూడా ఒకసారి టేస్ట్ చూసేసి మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా మెత్తగా పట్టుకోకండి, కొంచెం కచ్చపచ్చగా పట్టేసుకుంటే మన బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, సూపర్ ఉంది. అంటే రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలానే వచ్చిందనమాట. బెండకాయతో పులుసు అండ్ ఫ్రైయే కాదండి, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ బెండకాయలు ఎప్పుడైనా అండి ఫ్రెష్గా ఉన్నప్పుడైతే మీరు కూరలు, పులుసులు ఏది పెట్టుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ జిగురు కూడా రాకుండా ఉంటుంది అనమాట. లేట్ అయిపోయాయంటే అవి సరిగ్గా టేస్ట్ కూడా ఉండవు. సో ఇప్పుడైతే నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తాను చూడండి. బెండకాయ పులుసు అండ్ బెండకాయ పచ్చడి, కొంచెం మజ్జిగ పులుసు కూడా చేశాను ఇవాళ. పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం బెండకాయ ఫ్రై కూడా చేశాను. సో నేను బెండకాయలు ఎప్పుడు తెచ్చినా చాలా ఎక్కువగా తీసుకొస్తాను. ఒకేసారి ఒక 2-3 రెసిపీస్ చేసేస్తాను అనమాట. సో ఇదండి ఇవాళ నా లంచ్. మీరేం చేసుకున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసేసుకొని అందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని కలిపేసి తింటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. వెజిటబుల్ ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పులుసు అయితే అద్దరిపోయిందండి. ఇదైతే నెక్స్ట్ డేకి ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. చింతపండు పులుసు వేసిన ఏ పులుసు అయినా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. సో నా ఎమ్మి లంచ్ అయితే అయిపోయింది.
సో నా లంచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నేను కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాను. లేదు అంటే కాసేపు ఆర్ట్ వేసుకోవటం కానీ, లేదంటే క్లీనింగ్ అలా చేసుకుంటాను. బట్ ఇవాళ ఏంటంటే కొన్ని ఈ కొత్తిమీర, కరివేపాకు తెచ్చి ఒక 2, 3 డేస్ అవుతుందనమాట. సో ఇవి ఇలానే పెట్టేస్తే త్వరగా పాడైపోతాయి కదా! అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను నీట్‌గా వాష్ చేసేసుకొని ఇవి డ్రై చేసుకుందాం అన్నట్లు క్లీన్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కరివేపాకు మొత్తం ఒలిచేసి పక్కన పెట్టేశాను. అవి కొంచెం బాగా చూసుకోవాలండి. ఎందుకంటే కొంచెము ఎగ్స్, బూజు అలా ఏవేవో ఉంటాయన్నమాట. అలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అన్నిటిని. అండ్ పుదీనా వచ్చేసి నేను స్టెమ్స్ కూడా పక్కన పెడుతున్నాను. ఎందుకంటే నేను కొంచెం గ్రో చేద్దాం అన్నట్లు పక్కన పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఇది ఆల్రెడీ ఒక 4, 5 డేస్ అయిపోయింది వీడియో తీసి. సో ఎస్పెషల్లీ మనము స్టోర్ నుండి తెచ్చుకున్న పుదీనాకి కొంచెం థిక్‌గా ఉంటాయండి స్టెమ్స్ అన్నవి. సో ఇంట్లోనే ఈజీగా ఒక వాటర్ బాటిల్‌లో ఈ స్టెమ్స్‌ని పెట్టేసి ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా బాగా అయితే గ్రో అవుతుంది పుదీనా. సో ఇప్పుడైతే నీట్‌గా వాష్ చేసిన తర్వాత ఒక టవల్ పైన ఇలా డ్రై చేసేసుకుందాము. ఇది నేను ఈవినింగ్ వరకు అలానే డ్రై చేసేస్తాను వాటర్ లేకుండా. సో ఈ పనులన్నీ అయ్యే టైంకి స్కూల్ బస్ అయితే వచ్చేసింది. సో ఇంక పాపని పిక్ చేసుకుందాం అన్నట్లు వచ్చేసాను. ఇదైతే ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంది నాతో. అండ్ వెదర్ బాగుంది అంటే మేము చాలాసేపు ఇక్కడే ఆడేసుకొని తిరిగేసి వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వెదర్ వచ్చేసి మాకేం అర్థం అవ్వట్లేదండి. ఒకరోజేమో చల్లగా ఉంటుంది, ఒకరోజేమో వేడిగా ఉంటుంది. సో ప్రాపర్ సమ్మర్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూడాలి ఎలా ఉంటుందో ఈ ఇయర్ సమ్మర్ అన్నది. అండ్ ఇండియాలో అయితే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా! సో మీరందరూ ఎలా ప్రిపేర్ అవుతా ఉన్నారు? సో మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? లేకపోతే హాలిడేస్ ఇచ్చేసారా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో మా పిల్లలకైతే ఇంకా 2 మంత్స్ వరకు స్కూల్ ఉందన్నమాట ఇక్కడ. తర్వాతనే హాలిడేస్. ఇప్పుడైతే ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా మా పాప చాలా రోజుల నుండి ఈ పీనట్ బటర్ అయితే అడుగుతా ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఒక 1 కప్ పల్లీల్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత పొట్టంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కోర్స్గా పట్టేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా కొంచెం పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే షుగర్ లేదు అంటే బెల్లం యాడ్ చేసేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ మొలాసెస్ యాడ్ చేస్తున్నానండి. ఇది పిల్లలు కూడా చాలా మంచిదన్నమాట. సో మీ ఇష్టం అనమాట. ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మీరు బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇది వచ్చేసి 2 టైప్స్ కూడా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి చాలా మెత్తగా చేసుకోవచ్చు, లేదు అంటే కోర్స్గా కూడా చేసుకోవచ్చు క్రంచీగా ఇష్టపడే వాళ్ళకి. సో మా పిల్లలైతే కొంచెం ఇలా మెత్తగా ఇష్టపడతారు కాబట్టి ఇలా నేను కొంచెం ఎక్కువసేపు పట్టానమాట. సో చూసారు కదా ఎంత యమ్మీ పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయిందో. టేస్ట్ చూస్తానా? Yes. It's so good. సూపర్ కదా? స్టోర్లోది బాగుందా ఇది బాగుందా? This one. Really? Stores are better. Sorry. The stores are so bad. Mommy. ఏది బాగుంది నాన్న? Yours. ఇదే బాగుంది కదా? చూసావా? The stores are the worst. సో చూసారు కదండి ఎంత ఈజీగా మనము ఈ పీనట్ బటర్ అన్నది ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కొంచెం ఇంకా ఎక్కువ చేసి పెట్టుకుంటే హ్యాపీగా బ్రెడ్లోకి అలా తినేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను తెచ్చి ఒక 2-3 డేస్ అవుతా ఉంది కార్న్. సో ఈ మొక్కజొన్నలు నాకు ఫ్రై చేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఈ స్టవ్ పైన అంత టేస్ట్ అనిపించదు కాబట్టి నేను స్నాక్స్ కోసం అని చెప్పేసి బాయిల్ చేస్తున్నాను. సో ఇన్స్టాపాట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ నీట్గా తీసేస్తూ ఉన్నాను దానిపైనవి. అండ్ చూసారా చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈచ్ 75 cents ఎంతో పడిందండి ఈ కార్న్. సో ఇప్పుడు సీజన్ కాదు కదా అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. లేకపోతే మనకి $1కే 4 to 5 వస్తాయి అన్నమాట సీజన్ ఉన్నప్పుడు. సో చాలా రోజుల నుండి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇలా ఇన్స్టాపాట్లో ఏమంటారు సాల్ట్ వాటర్ యాడ్ చేసేసి అందులోకి సో ఈ ఇన్స్టాపాట్లో మనము హై ప్రెషర్ మోడ్లో పెట్టాలి. 5 minutes పెట్టుకుంటే మనకి చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు కారం లెమన్కి యాడ్ చేసేసి దీనికి అంతా పూసేస్తున్నాను అనమాట ఉడకబెట్టుకున్న మొక్కజొన్నకి.
యాక్చువల్గా అయితే నాకు ఇలా సాల్ట్ ఇవేవి యాడ్ చేసుకుంటే నాకు అంత ఇష్టం ఉండదు. ప్లెయిన్ బాయిల్డే ఇష్టపడతాను. లేకపోతే మెయిన్గా మనకి ఫ్రై చేస్తారు కదా, లైక్ కాలుస్తూ ఉంటారు కదా ఊర్లో బండి మీద పెట్టేసి, అవంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ బాయిల్డ్ అంతగా పెద్దగా ఇష్టం ఉండదు నాకు. పిల్లలకి చాలా ఇష్టం ఇది. మీలో ఎంతమందికి కాల్చిన మొక్కజొన్న అంటే ఇష్టము, లేకపోతే ఈ ఉడకబెట్టిన మొక్కజొన్న ఇష్టము, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చాలామందికి ఉడకబెట్టింది ఇష్టం ఉంటుంది, బట్ నాకైతే ఎందుకో కాల్చిందే చాలా ఇష్టం అనమాట. సో కాకపోతే ఈ స్టవ్ పైన అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇంకా తప్పదు, ఇలా మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇవాళ స్నాక్ వచ్చేసి మనకి మొక్కజొన్న, ఉడకబెట్టుకున్న మొక్కజొన్నలు అనమాట. అండ్ ఆల్సో పీనట్ బటర్, అది కూడా తినేసారు. బిస్కెట్స్కి అలా పెట్టేసుకొని స్ట్రాబెర్రీస్ అలా యాడ్ చేసేసుకొని, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇంక ఈ వీడియోలో మరి లాంగ్ అయిపోతుంది, అన్ని రెసిపీలు అనేసి నేను షేర్ చేయలేదు. సో ఇలా సింపుల్గా స్నాక్స్ చేసేసుకొని తింటూ టీవీ చూసేస్తూ ఉన్నాము. ఇవాళ ఈవినింగ్కి అయితే ఇలా గడిచిపోయిందనమాట. సో మీరేం చేసుకుంటూ ఉంటారండి స్నాక్స్కి? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఇలాంటి సింపుల్ స్నాక్స్ అంటే చాలా ఇష్టము. అండ్ నెక్స్ట్ నైట్ మా డిన్నర్ అయిపోయే టైంకి ఇవన్నీ డ్రై అయిపోయాయి. సో ఇప్పుడు నేను అన్ని కంటైనర్స్ లైక్ ఎయిట్ కంటైనర్స్లోకి పేపర్ నాప్కిన్ వేసి పెట్టున్నాను అనమాట. సో దట్ ఇంకా ఎక్కడైనా కొంచెం తడి ఉన్నా సరే అదంతా అబ్జర్వ్ చేసేసి మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంచుతుంది కాబట్టి అలా పెట్టేసుకోండి. సో అన్నిటినీ ఇలా నీట్గా కంటైనర్స్లో పెట్టేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ లీఫీ వెజిటబుల్స్ త్వరగా చెడిపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ కంటైనర్స్ వచ్చేసి నేను రాస్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 5 అనమాట. ఈచ్ సెట్లో 5 ఉంటాయి. డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఐ థింక్ $5కి నేను తీసుకున్నాను. సో రాస్ కానీ బర్లింగ్టన్ కోట్ ఫ్యాక్టరీలో ఇలాంటి కిచెన్ కంటైనర్స్ కానీ బోల్డ్ అన్ని కిచెన్కి సంబంధించినవి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. సో ఇవాళకైతే ఇంతే అండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.